హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. మనం ఇప్పుడైతే కర్ణాటకలోని హాసన్ జిల్లా దగ్గర ఉన్న హలిబేడుకి వచ్చినాము. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది చూద్దాం. పార్కింగ్ ఏరియా అయితే ఇదే, ఇక్కడే పార్కింగ్ 70 రూపీస్ తీసుకుంటారు పార్కింగ్కి. సో సూపర్గా ఉంది క్లైమేట్ అయితే. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. హోయసల టెంపుల్ కాంప్లెక్స్. సో ఇక్కడ వేస్తున్నారు చూడండి. అమ్మ గ్రీనరీ మొత్తం ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత పెద్ద వినాయకుడు. ఫస్ట్ వినాయకుడిని అటెండెన్స్ తీసుకొని ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. అసలు వ్యూ చూడండి, నిజంగా ఎంత సూపర్, అసలు వేరే లెవెల్ కదా. ఇక్కడ చూడండి పరమేశ్వరుడు శిల. అసలు ఆర్కిటెక్చర్ ఎంత సూపర్గా చూడండి. సో అలిబేడు ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణము. అలాగే హలిబేడు, స్పేలూరు, శ్రావణబెలగొల అని కర్ణాటక టూరిస్ట్ డిపార్ట్మెంట్ స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. అంతేకాకుండా ఈ హలిబేడును, బేలూరును హోయసల వాళ్ళు జంట పట్టణాలుగా పిలుస్తారు. ఇంతేకాకుండా హలిబేడు, బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్కు చాలా దగ్గరలో ఉంటుంది. అలిబేడు అంటే శిథిలా నగరం లేదా పాత నివాసం అని అంటారు. దీనికి పూర్వం దోర సముద్ర, అలాగే ద్వార సముద్ర అని పేర్లు ఉండేవి. అంటే సముద్రానికి ద్వారం వంటిదని. ఒక రౌండ్ వేద్దాం ఎలా ఉందా. చూడండి, అసలు ఇక్కడ చూడండి ఎంత అందంగా చెక్కిండారు. అసలు ఇక్కడైతే ఆ వినాయకుడికి ఎంత గ్యాప్ చూడండి, ఆ హారాలన్నీ. అసలు లొకేషన్ అయితే నిజంగా సూపర్గా ఉంది. అప్పట్లో ఇంత అందంగా ఎలా చెక్కినారంటే నిజంగా ఆశ్చర్యంగా. ఇక్కడ చూడండి, అసలు ఒక గ్యాప్ వస్తుంది, ఒక వేలు ప్రతి ఒక్కటి. అసలు ఇదైతే కూడా చూడండి, అసలు చిన్నవి గుర్తిస్తేనే ఎంత కష్టంగా ఉంటుంది మనం చెక్కాలంటే. అలాంటిది నిజంగా అసలు ఎలా చెక్కినారో నిజంగా. అసలు నిజంగా మీరు చూస్తున్నారు కదా, ఎంత సూపర్గా ఉందంటే. ఒక్కొక్కటి ఆ కాలంలో ఎలా చెక్కినారో కానీ నిజంగా వండర్ఫుల్ అని చెప్పచ్చు. నిజంగా హోయసల రాజ్యానికి ఇది ఒక సంపద అని చెప్పచ్చు. అసలు అంతంత మైన్యూట్గా చిన్నగా ఆభరణాలు చూస్తే ఆ శిలలకి ఎలా చెక్కింటారని ఇస్తుంది నిజంగా.
ఎంత పద్ధతిగా అంత ఇదిగా ఇక్కడ విఘ్నేశ్వరుడు నుంచి అసలు ఇది చూడండి, నిజంగా ముచ్చాల నుంచి కాలు గజ్జలు అసలు మొత్తం ఎంత పద్ధతిగా ఒక చిన్న ఇది లేకుండా కరెక్ట్గా చెక్కినారంట ఆ కాలంలో. అదొక్కటే కాదు, ప్రతి ఒక్కటి ఈ బొమ్మ నుంచి ఇక్కడ ప్రతి ఒక్కటి అదొక ఇదిలాగా ఐరన్లో చేసినట్టు మొత్తం రాయి. అసలు ఆ క్యాప్ అయినా సరే ఎంత మైన్యూట్గా ఈ కాలంలో చెక్కాలంటే మన వల్ల నిజంగా కాదు. నిజంగా ఈ అద్భుతాలు మన భారతదేశంలో మన అదృష్టం చెప్పొచ్చు నిజంగా. అది ఇక్కడ చూడండి, ఇక్కడైతే గుర్రంలో ఒక యుద్ధం చేసినట్టు, ఇక్కడి నుంచి బాణం వదిలేటట్టు ఈ రథంతో ఐరన్ లాగా. అది ఇక్కడ మనం చూడొచ్చు, లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని కూర్చోపెట్టి పొట్ట చించేది అట్టి చెక్కిండారు నిజంగా. అసలు అదే ఒక అదృష్టం విషయం అంటే ఇది ఇంకా సూపర్గా చూడటానికి నిజంగా మనకు అసలు మార్వెలస్ నిజంగా చెప్పాలంటే. చూడండి ఎంత అసలు శివుడు పార్వతి. అసలు నాకైతే మెస్మరైజ్ అనిపించేది ఇలాంటి విషయాలు. ఆ క్యాప్లో సిమెంట్ లేకుండా ఈ హారాల్లాగా కిరీటాలు, దండలు, కింద ఏనుగు, గుర్రము చాలా వరకు ఇరిగినారు. అండ్ ఇది చూస్తున్నారంటే యుద్ధంలో ఏం చేస్తారు, బాణం వదిలేటట్టు 5 బాణాలు ఒకేసారి రథం మీద. ఇక్కడ గుర్రాలు, ఈ వెనకాల సోల్జర్స్ అన్నీ ఆ హార్మర్ పెట్టుకున్నట్టు. మనం బాహుబలి సినిమా, చాలా పురాతన సినిమాలు, వార్ సినిమాలు చూసేవన్నీ ఇక్కడ మనం రియల్గా చూడొచ్చు. ఇవన్నీ ఇది ఒక్క చెక్కడానికి ఏంటంటే దీన్ని అతికిచ్చినట్టు ఇంత ఇదిగా చెక్కడం అనేది నిజంగా ఆ టైంలో ఉన్న ఇంజనీర్ కళకి సలాం కొట్టాల్సిందే మనం ఎవరైనా. ఇది మెయిన్ ఏమంటే మహాభారతంలో అర్జునుడికి సంబంధించింది యాక్చువల్గా ఇది చెప్పాలంటే. అదే సీన్ యాక్చువల్లీ పద్మవ్యూహం నాకు తెలియదు, ఒకవేళ తప్పు అయితే ఏమన్నా క్షమించండి. బట్ ఇది పద్మవ్యూహం లాగా ఉంది, కానీ ఇది అర్జునుడికి సంబంధించింది, అది మాత్రం నాకు తెలుసు యాక్చువల్లీ. అండ్ ఇవన్నీ అలాంటిది. ఇక్కడ చూడండి, ఒక అంతఃపురం పల్లకిలో కూర్చున్నట్టు నిల్చున్నట్టు యాక్చువల్లీ కిటికీ దగ్గర. అండ్ ఇదైతే మెస్మరైజింగ్ నిజంగా. చూడండి అసలు రథము, గుర్రము, ఇంకొకటి, ఇవన్నీ అలాంటిదే. అసలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇవన్నీ చెక్కు చేయకుండా ఇంత ఇదిగా ఇంకా దృఢంగా మనం చూస్తున్నాం. మన ఈ జనరేషన్లో మనకి ఇది కలగడం నిజంగా మన అదృష్టం చెప్పచ్చు. నాకు తెలిసి ఇంకా భావితరాలకి ఇలాగే ఉండాలి, ఇవి చెక్కు చెదరకుండా. సో చూద్దాం. కానీ నిజంగా ఒక మంచి ప్లేసు, మీరు ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా ఇది చూడొచ్చు. అండ్ అట్టే మీరు చూసినారంటే అక్కడ మయూర శాంత హోటల్, మయూర శాంత అనేసి, అది కర్ణాటక KSTTC అంతే, కర్ణాటక టూరిజం వాళ్ళదే అది మయూర హోటల్. వైఫై ఫెసిలిటీగా ఉందంట, మనం అక్కడ స్టే చేయము, బట్ అది ఒక ఫెసిలిటీ ఉంది ఆపోజిట్లోనే. అండ్ ఇక్కడైతే ఫుల్ అసలు అవుట్డోర్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందంటే. మెయింటెనెన్స్ కూడా మంచిగా చేస్తూ ఉంటారు. ఎంట్రన్స్ ఫీ అయితే ఏం లేదు, ఫ్రీ యాక్చువల్గా. సో మనం రావచ్చు, పార్కింగ్కి 70 రూపీస్ తీసుకుంటారు నేను చూపించినట్టు. సో చాలా సూపర్గా ఉంది, మంచిగా ఉంది. ఇంకా మనం చూద్దాం, అటుపక్క నంది, లోపల దేవుడు అంతా ఉంటారు. లోపలికి వెళ్దాం. ఫస్ట్ అవుట్స్కట్స్ ఈ అందాలను చూసాక నాకైతే ఇంకా అసేపు ఉందామనిపిస్తుంది. కానీ నిజంగా ఒక్కొక్కటిలాగా. ఇక్కడ చూడండి వరాహ రూపము, నిజంగా ఇదే వరాహ అవతారమే నిజంగా చెప్పాలంటే. మామూలుగా మనం చూస్తే భూమి ఉంటుంది, ఇక్కడ భూమి లేదు యాక్చువల్గా, కనిపిస్తుంది. లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం చెప్పచ్చు. సెలవు మనం నిజంగా చూస్తే దశావతారాలు కనిపిస్తుందేమో, నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం. ఇక్కడ చూడండి అసలు వినాయకుడు అయితే నిజంగా సూపర్గా చెక్కినాడు. ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది కానీ ఇదంతా ఒక తాడును పట్టి లాగేటట్టుంది కదా. నాకైతే ఇది రాక్షసులు, దేవతలు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కోసం అదే కాన్సెప్ట్ ఇది. అదే యాక్చువల్గా ఇక్కడ అట్ట ప్రతిబింబించుంటారు యాక్చువల్గా రాళ్ళతో. నిజంగా సూపర్ యాక్చువల్గా. చరిత్ర ఏం చెప్తుందంటే ఈ హలీబేడు సుమారు 12 నుంచి 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేదంట. అంతేకాకుండా ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతన్నమల్ల తోడ్పడినవాడని, ఇతనితో పాటు కేసర శెట్టి అను శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తయిందని. అస్సలు నంది చూడండి ఎంత మెస్మరైజ్గా ఉందో, భారీ నంది. ఈ మధ్య మనం ఎక్కడ పోయినా నంది. అక్కడ తంజావూరు నుంచి లాస్ట్ వీక్ మనం బెంగళూరులో చూసిన బుల్ టెంపుల్. సో ఇంతవరకు ఆ వీడియో ఎవరన్నా చూడలేదంటే డిస్క్రిప్షన్ పైన కార్డ్స్లో చేస్తాను, వెళ్ళి చూడండి. సో
సో అస్సలు నాకు హైలైట్ ఏమంటే ఇది చూడండి, వెళ్తా ఉంటా అస్సలు ఇది ఈ గుడికి అట్రాక్షనే ఇదే యాక్చువల్గా. ఎంత పెద్ద స్తంభం అసలు, ఎంత మెస్మరైజ్గా మనం చెయ్యి చాలదే చాలుతా చాలా అట్లా పక్కలో ఏం చాలు. అసలు ఆ డిజైన్ నిజంగా ఒక థ్రెడ్తో కట్ చేస్తే ఎలా ఉంటుందో వేరేలో నిజంగా చెప్పాలంటే. ఇప్పుడే ఎంత గ్లోగా మిసిపోతుంది. ఈ హారాలు, ఈ దండ నుంచి ఇవన్నీ ఇంత పెద్ద స్తంభాన్ని ఎలా కట్టుంటారు అసలు నిజంగా మెసేజ్ కాదు నాకైతే. ఖచ్చితంగా రండి. అండ్ ఎప్పుడు నా వచ్చి బేలూరు కూడా ఇక్కడే సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్లు అనుకుంటా. సో బేలూరుకు వెళ్దాం. సో నంది విగ్రహం అయితే ఇలాగంటే ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. సో అక్కడికి మనం రండి. లోపలైతే గర్భగుడి. సో దేవుడి దగ్గర వెళ్దాం, చూద్దాం. ఫస్ట్ ఇది అవుట్స్కట్స్ చూస్తాను. అసలు ఈ ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఫ్రేమ్లో పర్ఫెక్ట్ పిక్చర్. అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయినా, ఈ గుడిలో చాలా సినిమా షూటింగ్, తెలుగు సినిమా షూటింగ్ చేస్తారు. సూర్యవంశంలో ఆ పాట ఉంది కదా, కిలకిల నవ్వే కోయిల కోసం, ఆ పాట ఇక్కడే. అండ్ అలాగే ఎదురులేని మనిషి సినిమాలో ఈ పాట ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చి హోయసలా వాళ్ళది. ఎందుకంటే రాజా పేరుతో అలాగే రాణి శాంతలాదేవి పేరుతో 2 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆ 2 శివలింగాలకు ఎదురుగా 2 పెద్ద భారీ నంది ఉంది. అదే ఒక నంది మనం చూస్తున్నాం, ఇప్పుడు ఇంకో నంది చూస్తున్నాం. సో ఇంకా చాలా చరిత్ర ఉంది. ఇక్కడైతే వీళ్ళందరూ కేరళ నుంచి వచ్చినారు. ఇన్స్టా 360. అసలు క్లైమేట్ అయితే టక్కుని మారిపోయింది. అసలు లొకేషన్ చూడండి, అక్కడ చూడండి మనం ఎంట్రన్స్లో వచ్చిన వినాయకుడు ఇక్కడ నుంచి ఏ విధంగా కనిపిస్తున్నాడు. అసలు నిజంగా సూపర్గా ఉంది. అండ్ అలాగే మనం చూస్తే 360 డిగ్రీస్లో ఇలా వస్తుంది. అండ్ నేను చెప్పిన ఆ 2వ నంది ఎక్కడుందంటే, సో అక్కడ మనం తీసినాం కదా, అదొక నంది, ఇదొక నంది. ఇక్కడ చూస్తే నంది ఉంది కదా, సో ఎగ్జాక్ట్లీ నంది ఎదురుగా సీన్ కట్ చేస్తే ఇంత పెద్దది. అలాగే శివుడు నంది ఎదురుగా, దేవుడు బయట నుంచి ఎంట్రన్స్ ఇట్లా వచ్చిన గర్భగుడి నుంచి అగైన్ మనం వచ్చిన దారికి వచ్చేస్తాము. అసలు నిజంగా సూపర్. అక్కడ ఒక శివలింగం ఉంది చూడండి. స్టార్ట్ అయింది, మెస్మరైజ్గా ఉంది అసలు ఈ టైంలో వీడియో తీయాలంటే. అసలు సూపర్ కదా. మీకు కనిపిస్తుందా లేదా వర్షం? ఫుల్ వర్షం, అసలు వర్షంలో భలే ఉంది అసలు గుడి తీయడానికి. నేను ముందే చెప్పినాను కదా, శిథిలం అయిపోయింది ఈ గుడినేసి. అందులో చాలా వరకు శిథిలమైనవన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. సో ఇవే మనం ఇప్పుడు చూస్తున్నవి. చూడండి, శిథిలమైనవన్నీ ఇంకా కాపాడుతూ ఉంటారు ఎత్తి పారేయకుండా. సో ఫ్యూచర్లో దీన్ని ఎక్కడెక్కడ పార్ట్స్ అక్కడ అతికి పిచ్చి వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇది కూడా ఒక మ్యూజియం లాగుంది చూడడానికి. సో దీంట్లో చూస్తే నాకేం గుర్తొస్తుందంటే, మొన్న వెళ్ళిన 1000 పిల్లర్స్ దగ్గర వరంగల్ ఫోర్ట్ గుర్తొస్తుంది. సో ఆ వీడియో ఎవరన్నా చూడలేదంటే లింక్ పైన డిస్క్రిప్షన్ వదిలేస్తున్నాను. సో ఇదే ఆర్కిటెక్చర్లో ఉంటుంది. అది కాకతీయులు కట్టింది, ఇది హోయసలా వాళ్ళు కట్టింది కర్ణాటకలో. సో నిజంగా టెంపుల్ అయితే బాగుంది, వర్త్ విజిట్. అండ్ హైలైట్ ఏమంటే ఇప్పుడు క్లైమేట్ మారి వర్షం పడింది వల్ల
ఎంత బ్యూటిఫుల్ కాదంటే కలర్ గ్రేడింగే లేదు, యాక్చువల్లీ న్యాచురల్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ నుంచి టెంపుల్ వర్షం వాళ్ళందరూ పరిగెత్తి వస్తుంటారు, ఇక్కడ చెట్లు ఉంది కాబట్టి వర్షం లేదు. నిజంగా మొత్తం సూపర్.